వెంకటరాయుడుకు తన తండ్రి నుంచి 5 ఎకరాల పొలం సంక్రమించింది. దాన్ని అతడు 10 ఎకరాలు చేశాడు. అంతేగాక వడ్డీ వ్యాపారం చేసి వేల రూపాయల నగదును లక్షలకు పెంచాడు. ఒకప్పుడు ఇంటి పెరట్లోనే కోళ్లు, పశువులు ఉండేవి. ఇప్పుడు సంపాదన పెరగడంతో కోళ్లకు, పశువులకు విడివిడిగా కొట్టాలు ఉన్నాయి. అలా జీవితంలో అపజయమంటే తెలియని వెంకటరాయుడు అస్సలు చదువుకోలేదు. అతడికి కనీసం సంతకం పెట్టడం కూడా రాదు. నోటి రుచికి తగినట్టు సుష్టుగా తింటాడు. కాని ఆయన అనారోగ్యము అన్నది ఎరుగడు. మనిషి అధీనంలో ఉండే పశువుకు స్వేచ్ఛ ఉండదు. అందువల్ల అలాంటి పశువుకు మనిషికి ఉన్నన్ని బాధలు ఉంటాయి. కాని స్వేచ్ఛగా ఉండే పశువుకు అకాల మృత్యువే తప్ప అనారోగ్యమంటూ ఏదీ ఉండదు. మన కర్తవ్యం నిర్వహిస్తూ ఫలితాన్ని దేవుడికి వదిలి ఎల్లవేళలా మనసును సంతోషంగా ఉంచుకుంటే ఏ రోగమూ రాదు. ఈ సత్యాన్ని మనం పశువుల నుంచే నేర్చుకోవాలి అంటాడాయన. ఆయన గురించి ఉన్నవాళ్లు ఈ మాటలకు ఆశ్చర్యపడతారు. ఎందుకంటే వెంకటరాయుడు చాలా కఠిన హృదయం కలవాడు. తన దగ్గర పనిచేసే పాలేరులతో వెట్టి చాకరీ చేయిస్తాడు. దయాదాక్షిణ్యమన్నది అస్సలే ఉండదు. వడ్డీ వ్యాపారంలో మానవత్వం పాటించాడు. కట్టుకున్న భార్యను, కన్న బిడ్డలను కూడా మాటలతోనో చేతలతోనో పొద్దస్తమానం హింసిస్తూనే ఉంటాడు. వెంకటరాయుడు కాఠిన్యం కారణంగా ఎన్నో కొంపలు కూలిపోయాయి. అంతమందిని బాధ పెడుతూ సంతోషంగా ఎలా ఉంటున్నాడు అని కొందరు, ఎంతమంది శాపనార్థాలు పెట్టినా ఏమీ కాదేమని మరికొందరు ఆశ్చర్యపడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఆయనకు పీరయ్య ఉసురు తగిలిందే. పీరయ్య బక్కగా ఉంటాడు. భార్యను, 10 ఏళ్ల కొడుకును పోషించుకునేటందుకు అతడికి ఉన్న ముఖ్యమైన జీవనాధారం ఒక పాడి ఆవు మాత్రమే. అది ఒక్కటైనా 5 ఆవులతో సమానం. ఎందుకంటే అది పూటకు 5 సేర్ల పాలిస్తుంది. దాని పాలు శ్రేష్టమైనవని, శుభప్రదమని నమ్మి ఊరివారు ఎగబడి మరీ కొంటారు. పీరయ్య ఆ ఆవుని ఇంట్లో మనిషిలా ఆదరిస్తాడు. పర్వదినాల్లో దేవతగా పూజిస్తాడు. దురదృష్టం కొద్దీ ఒకసారి పీరయ్య భార్యకు పెద్ద జబ్బు చేసింది. వైద్యానికి డబ్బు అవసరమై అతడు వెంకట్రాయుడు వద్ద అప్పు చేశాడు. కాని అనుకున్న సమయానికి బాకీ తీర్చలేకపోయాడు. ఎప్పటినుంచో పీరయ్య ఆవు మీద కన్ను వేశాడు వెంకటరాయుడు. ఇదే అదునుగా భావించి నిర్దాక్షిణ్యంగా బాకీ కింద ఆ ఆవును జమ కట్టుకున్నాడు. పీరయ్య కాళ్లా వేళ్లా పడినా ఆయన రాతి గుండె కరగలేదు. ఏమీ చేయలేక, నీకు నా ఉసురు తగలకపోదు అన్నాడు పీరయ్య. ఆ తర్వాత శుభప్రదమైన పీరయ్య ఆవు ఇచ్చే పాలను వెంకటరాయుడు ఒక్క రోజైనా తాగాడో లేదో అతడికి జీవితంలో మొదటిసారిగా జబ్బు చేసింది. అది పీరయ్య ఉసిరేనని ఊళ్ళో వాళ్లతో పాటు ఆయన భార్య సత్యమ్మ కూడా అన్నది. ఇదే పాపమైతే ఇంతకంటే పెద్ద పాపాలు చాలా చేశాను. అప్పుడు తగలని ఉసురు ఇప్పుడెందుకు తగులుతుంది? అతి తెలివికి పోకుండా ముందు వైద్యుణ్ణి పిలిపించు అని కోపంగా గర్జించాడు. వైద్యుడు వచ్చి వెంకట్రాయుడుకు కొన్ని పరీక్షలు చేశాడు. చివరికి పీరయ్య ఆవు పాలు ఆయనకు పడలేదని తేల్చాడు. ఆ ఆవును పశువైద్యుడికి చూపిస్తే దానికి జబ్బుందని తేలింది. అటు ఆవుకు, ఇటు వెంకట్రాయుడుకు ఒకేసారి వైద్యం ప్రారంభమైంది. కాని ఇద్దరి పరిస్థితి నానాటికి తీసికట్టుగానే కనిపించింది. చివరికి ఒక రోజున, మీ జబ్బులు మందులకు నయమయ్యేవి కావు. ఆవు పీరయ్య కోసం బెంగ పెట్టుకుంది. ఆ ఇంటికి తిరిగి వెడితే దాని జబ్బు తగ్గుతుంది. అప్పుడు పీరయ్య సంతోషిస్తే మీ జబ్బు నయమవుతుంది. నా మాట విని ఆవును పీరయ్య ఇంటికి తోలేయండి అని భర్తను బతిమాలింది సత్యమ్మ. వెంకట్రాయుడు చిరాకుపడి, నా ప్రాణం పోయినా ఆవును పీరయ్యకు వెనక్కిచ్చేది లేదు. అసలు తప్పంతా నీలో ఉంది. నువ్వు ఆవుకివ్వాల్సిన మందులు నాకివ్వాల్సిన ఆవుకు ఇస్తున్నావేమోనని నాకు అనుమానంగా ఉంది అన్నాడు. భర్త మొండితనానికి, ఈసడింపుకు సత్యమ్మకు కూడా చిరాకు వచ్చింది. ఆ రోజు ఆమె ఏమైతే అదయిందని ఒక నిర్ణయానికి వచ్చింది. ఇద్దరి మందులు ఒకరివి ఇంకొకరికి మార్చింది. విచిత్రంగా ఆ రోజు నుంచి వెంకట్రాయుడుకు, ఆవుకు జబ్బు తగ్గుముఖం పట్టడం మొదలై 4 రోజుల్లో పూర్తిగా నయమైపోయింది. చూసావా, నాకు పీరయ్య ఉసిరేం తగల్లేదు, ఒప్పుకుంటావా? వెంకట్రాయుడు భార్యతో గర్వంగా అన్నాడు. ఇందులో మీరు గర్వపడాల్సిందేమీ లేదు.
మనుషుల్ని పశువుల్లా చూసే మీలో క్రమంగా పశుత్వం ప్రవేశించింది. పశువుల్ని మనుషుల్లా చూసే పీరయ్య ఇంట్లో ఈ పశువు కూడా మానవత్వం అబ్బింది. అందుకే మీకు పశువుల మందు, ఆవుకు మనుషుల మందు పనిచేశాయి. అది తెలుసుకోండి అంది సత్యమ్మ నిరసనగా. మందుల విషయంలో ఆమె చెప్పింది నిజమేనని గ్రహించిన వెంకట్రాయుడు సిగ్గుపడ్డాడు. ఆ రోజు నుంచి ఆయనలో మంచి మార్పు వచ్చింది. ఆయన ప్రవర్తనలో వచ్చిన మార్పును చూసి అందరూ ఆశ్చర్యపోయారు.